వెల్కమ్ టు మహానగర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి పరుగులు పెడుతుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు భారీ ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. డేటా సెంటర్లు, రిఫైనరీలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఆ కంపెనీలు వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి. అదే ప్రయోజనం అని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పరిశ్రమలు ఎప్పుడైతే ఏపీలో ఖర్చు పెట్టడం ప్రారంభిస్తాయో అప్పటి నుంచి ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. ఓ సంస్థ 10,000 కోట్లతో ఓ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఏటా 2,000 కోట్లు ఖర్చు పెట్టి ప్లాంట్ నిర్మాణం, ముడి సరుకులు కొనుగోలు చేస్తుంది. ఆ ఖర్చులో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇలా దాదాపుగా పెట్టుబడుల కోసం కంపెనీలు పెట్టే ఖర్చులో 30% వరకు ఏపీకి ఆదాయం వస్తుంది. రాష్ట్రంలో వివిధ సంస్థలు ఇప్పుడు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్లు పెట్టుబడి వల్ల ఏపీకి దాదాపుగా 10,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. పెట్టుబడులు పెట్టే వారిని ఆకర్షించడానికి రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఆ కంపెనీల వల్ల వచ్చే ఆదాయాన్ని అంచనా వేసుకొని దానిలో కొంత మొత్తం వారికి రాయితీలు ఇస్తాయి. అంతేకాని ప్రభుత్వం సొంతంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. ఆ ప్రోత్సాహకాలు వారికి నచ్చితే పెట్టుబడులు పెడతారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాల విషయంలో పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు పారిశ్రామికంగా లాంచింగ్ అవసరం. అలాంటి లాంచింగ్ ఈ ప్రోత్సాహకాల వల్ల వస్తుందని అనుకుంటున్నారు. ఆ తర్వాత కంపెనీలు క్యూ కడతాయి. పెట్టుబడులు వచ్చి కంపెనీలు ఏర్పాటు అవడం వల్ల నిరంతరం ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కియా పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహకాల కంటే కొన్ని వందల రేట్ల ఆదాయం ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో వస్తుంది. జీఎస్టీలు, ఇతర పన్నులకు కియా కడుతుంది. అలాగే ప్రతి పరిశ్రమ ఉత్పత్తులపై పన్నులు కట్టాల్సిందే. అంటే ఆ సంస్థ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసి ఉత్పత్తులు ప్రారంభించి ప్రపంచం మొత్తం అమ్ముకుంటే ఆదాయం ఏపీకి కూడా వస్తుంది. అంటే ఒక్క పరిశ్రమ వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. భవిష్యత్తుకు భరోసా. చంద్రబాబు, లోకేష్ అదే ప్రయత్నం చేస్తున్నారు.